కొన్నిసార్లు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించే మాటల్లోనే చాలా పెద్ద పెద్ద స్ట్రాటజీలు దాగి ఉంటాయి. ఈరోజు మనం ఒక చిన్న తెలుగు యూట్యూబ్ పరిచయాన్ని విడమర్చి చూద్దాం. కేవలం 30 సెకండ్లలో కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఆన్లైన్లో ఒక కమ్యూనిటీని ఎలా కట్టాలి అనేదానికి ఒక పర్ఫెక్ట్ మోడల్ని ఎలా చూపిస్తుందో చూద్దాం. పదండి, మొదలు పెడదాం. అంతా ఇక్కడే మొదలవుతుంది. జస్ట్ 5 పదాలు, కానీ వాటి ప్రభావం చాలా లోతైనది. ఇది కేవలం ఒక పలకరింపు మాత్రమే కాదు కదా, చూసేవాళ్లను వెంటనే లోపలికి లాగే ఒక హుక్ లాంటిది. ఈ సింపుల్, గౌరవప్రదమైన పలకరింపు మన మధ్య ఉండే ఆ డిజిటల్ గోడను పగలగొట్టి ఒక వ్యక్తిగత బంధానికి పునాది వేస్తుంది. సరే, మన విశ్లేషణలో మొదటి భాగం ఇదే, ఆ ఫస్ట్ కనెక్షన్. అసలు కంటెంట్లోకి వెళ్లడానికి ముందే ఏ క్రియేటర్ అయినా మొదట చెయ్యాల్సిన పని ఇదే. తమను తాము ఎవరు అని పరిచయం చేసుకోవాలి, మరియు చూస్తున్న వాళ్లతో మొదటి క్షణంలోనే ఒక సంబంధాన్ని ఎలా ఏర్పరుచుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ 2 వాక్యాలు ఎంత తెలివిగా కలిపారో. మొదట, హాయ్ అందరికీ నమస్కారమండి, వెంటనే మీరు చూస్తున్నారు శివటెక్ తెలుగు వీడియోస్. ఇది కేవలం పరిచయం కాదు, ఇది ఒకేసారి తన ఐడెంటిటీని ప్రకటించడం, అదే సమయంలో అనామకంగా చూస్తున్న వ్యూవర్ని గుర్తించినట్టు చెప్పడం. నమ్మకాన్ని పెంచడానికి ఇది మొదటి, చాలా ముఖ్యమైన అడుగు. ఓకే, ఫస్ట్ కనెక్షన్ అయితే ఏర్పడింది, కానీ అంతటితో సరిపోదు. మరి తర్వాతేంటి? వచ్చినవాళ్లు అక్కడే ఎందుకుండాలి? వాళ్ల టైంకి ఏం వాల్యూ ఇస్తున్నాం? వాళ్లకొక బలమైన కారణమివ్వాలి. ఇక్కడే మన విశ్లేషణలో రెండో కీలకమైన అంశం వస్తుంది, అదే వాల్యూని క్లియర్గా చెప్పడం. ఇదిగో, ఇదే ఆ ప్రామిస్. ఈ వాక్యం ఎంత సూటిగా, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో గమనించండి. చూసేవాళ్ల టైం వేస్ట్ అవ్వదు అని ఇదొక స్పష్టమైన హామీ ఇస్తుంది. మీకు ఫన్ దొరుకుతుంది అనట్లేదు, మీకు ఉపయోగపడే సమాచారం దొరుకుతుంది అని చెప్తున్నారు. ఈ ఒక్క వాక్యం వాళ్ల నమ్మకాన్ని గెలవడానికి పునాది వేస్తుంది. టెక్నికల్ భాషలో చెప్పాలంటే దీన్నే వాల్యూ ప్రపోజిషన్ అంటారు. చూటానికిది చాలా సింపుల్ వాక్యంలా అనిపించొచ్చు, కానీ ఈ క్రియేటర్ చాలా సహజంగా ఒక ఫండమెంటల్ మార్కెటింగ్ రూల్ని వాడుతున్నారు. కేవలం నేను వీడియోలు చేస్తాను అని చెప్పట్లేదు, బదులుగా నా వీడియోలలో మీకు ఉపయోగపడేది ఉంటుంది అని హామీ ఇస్తున్నారు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఈ రోజుల్లో ఎవరికీ టైం లేదు కదా, చూసేవాళ్ల దృష్టిని పట్టుకోవడానికి మన దగ్గర కొన్ని సెకండ్లే ఉంటాయి. ఈ వాక్యం ఆ పనిని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎదుటివారి అవసరాన్ని నేరుగా టార్గెట్ చేస్తుంది. వాళ్ల సమయం విలువైనదని, దానికిక్కడ తగిన ప్రతిఫలం దొరుకుతుందని హామీ ఇస్తుంది. రైట్. సో కనెక్షన్ ఏర్పడింది, వాల్యూ గురించి ప్రామిస్ చేశారు. ఇప్పుడు మూడో స్టెప్, చూసేవాళ్లని జస్ట్ వ్యూవర్స్గా వదిలేకుండా వాళ్లని ఈ జర్నీలో పార్ట్నర్స్గా మార్చాలి. ఇక్కడే క్రియేటర్ చాలా తెలివిగా ఒక రిక్వెస్ట్ పెడతారు. ఇది కేవలం అడగడం కాదు, ఒక కమ్యూనిటీని నిర్మించడం. ఈ మాటలు మనం బహుశా లక్షల సార్లు వినుంటాం కదా, చాలాసార్లు పట్టించుకోకుండా స్కిప్ కూడా చేసేస్తాం. కానీ వాటి వెనకున్న పవర్ని మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. ఇది కేవలం ఒక రిక్వెస్ట్ కాదు, చూసేవాళ్లను యాక్టివ్ పార్టిసిపెంట్స్గా మార్చడానికి ఒక పవర్ఫుల్ పిలుపు. సరే, దీన్ని మనం 3 భాగాలుగా విడగొట్టి చూద్దామా? 1, లైక్, ఇదొక ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్, పెద్ద కష్టమేం కాదు. 2, సబ్స్క్రైబ్, ఇది ఫ్యూచర్కి ఒక కమిట్మెంట్, లాంగ్ టర్మ్ రిలేషన్కి ఇండికేషన్. ఇక మూడోది షేర్. ఇది అన్నింటికంటే పవర్ఫుల్, ఎందుకంటే ఇదొక వ్యూవర్ని బ్రాండ్ అంబాసిడర్గా మార్చేస్తుంది. సో ఈ చిన్న చిన్న యాక్షన్స్కి 2 రకాల లాభాలున్నాయి. 1, టెక్నికల్గా, ఇది ప్లాట్ఫామ్ ఎల్గారిథంకి ఒక పాజిటివ్ సిగ్నల్ పంపుతుంది, దాంతో వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. 2ది, హ్యూమన్ లెవెల్లో, అంటే సైకలాజికల్గా, చూసేవాళ్లకి నేను కూడా ఈ కమ్యూనిటీలో ఒక భాగం, నా సపోర్ట్ చాలా ముఖ్యం అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కొచ్చాం. ఇది చాలా ముఖ్యం. ఇంట్రో చివర్లో క్రియేటర్ చాలా తెలివైన మూవ్ వేశారు. ఇది ఇప్పుడు జరుగుతున్న దాని గురించి కాదు, ఫ్యూచర్ గురించి. అందర్ని కలుపుకుని ఒక విజన్ని క్రియేట్ చేయడం. ఇది చూసేవాళ్లని కేవలం వీక్షకులుగా కాకుండా పార్ట్నర్స్గా మారుస్తుంది. ఈ ఒక్క వాక్యం చూడండి, మొత్తం డైలాగ్ని ఎలా టర్న్ చేస్తుందో. ఇది రిక్వెస్ట్ నుండి ఒక పార్ట్నర్షిప్ ఆఫర్గా మారుతుంది. ఇక్కడ క్రియేటర్ ఏం చెప్తున్నారంటే, మీరు ఇచ్చే సపోర్ట్ నాకు హెల్ప్ చేయడమే కాదు, అది మనందరి కోసం మరిన్ని మంచి వీడియోలు రావడానికి ఫ్యూయల్ లాంటిది. ఇది ఒక కామన్ గోల్ సెట్ చేస్తుంది. సో ఇక్కడ రిలేషన్షిప్ చాలా క్లియర్గా ఉంది. ఆడియన్స్ చేసే పనులు అంటే లైక్ సబ్స్క్రైబ్, షేర్, డైరెక్ట్గా క్రియేటర్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఇదొక సైకిల్ లాంటిది. మీ సపోర్ట్ ఒక ఇన్పుట్ అయితే మరిన్ని వీడియోస్ అనేవి అవుట్పుట్. ఇది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్.
అయితే ఫైనల్గా చూస్తే ఈ 30 సెకండ్స్లో ఏం జరిగింది? ఒక సింపుల్ హాయ్తో మొదలుపెట్టి తమ ఐడెంటిటీని చెప్పి, వాల్యూని ప్రామిస్ చేసి, కమ్యూనిటీకి పిలుపునిచ్చి, చివరికి ఫ్యూచర్ కోసం ఒక పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ఇదంతా కేవలం కొన్ని సింపుల్ మాటలతో. ఆన్లైన్లో నిలకడగా ఎదగడానికి ఇంతకంటే పవర్ఫుల్ బ్లూ ప్రింట్ ఇంకేముంటుంది? ఇదంతా చూశాక మనకొక ప్రశ్నొస్తోంది. ఇంత సింపుల్ అప్రోచ్ ఆన్లైన్ కమ్యూనిటీలను కట్టడంలో అసలు సీక్రెట్ ఏంటో మనకేం చెప్తోంది? బహుశా ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా, ఎన్ని ట్రెండ్స్ మారినా, నిజమైన కనెక్షన్, క్లియర్గా ఇచ్చే వాల్యూ మరియు అందరూ కలిసి ప్రయాణించే ఒక భవిష్యత్తు, ఈ 3 విషయాలే ఎప్పటికీ బేసిక్స్ అని గుర్తుచేస్తోంది కదా? అందరికీ నమస్కారం. ఉగాది ఈ పేరు వినగానే మనందరికీ ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఆరంభం గుర్తొస్తుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జీవితం గురించి మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. మరి ఆ వేడుక వెనుక ఉన్న లోతైన అర్థమేంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. పదండి. ఒకసారి ఆలోచించండి, జీవితంలో మనకు ఎదురయ్యే సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం ఇలాంటి ఎన్నో రకాల అనుభవాలన్నిటినీ కలిపి ఒకే ఒక్క గిన్నెలో వండితే ఎలా ఉంటుంది? వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ? కాని నమ్మండి, సరిగ్గా ఇదే ఆలోచన మన ఉగాది పండుగకు గుండెకాయలాంటిది. సో, ఉగాది అంటే ఏమిటి? ఇది ప్రధానంగా తెలుగు, కన్నడ, మరాఠీ ప్రజలు జరుపుకునే ఒక సాంప్రదాయ నూతన సంవత్సర పండుగ. ఇది కేవలం క్యాలెండర్లో తేదీ మారడం కాదు, ప్రకృతిలో ఒక కొత్త చక్రం మొదలవడానికి, మన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవడానికి ఇదొక సంకేతమన్నమాట. సరే, మరి కొత్త సంవత్సరానికి ఎలా స్వాగతం పలుకుతాం? ఏ పండుగకైనా సన్నాహాలు చాలా ముఖ్యం కదా. ముందుగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి మన ఇల్లు, మన మనసు ఎలా సిద్ధమవుతాయో చూద్దాం. చూడండి, ఇక్కడ 3 ముఖ్యమైన పనులున్నాయి. మొదటిది గృహశుభ్రత. అంటే ఇంటిని శుభ్రం చేయడమంటే పాత సంవత్సరంలోని బూజిని మాత్రమే కాదు, మనసులోని నెగటివిటీని కూడా బయటకు పంపేయడమన్నమాట. ఆ తర్వాత గుమ్మాలకు మామిడి తోరణాలు. ఇవి శుభానికి, శ్రేయస్సుకు ప్రతీకలు. ఇక చివరగా కొత్త బట్టలు. ఇవి ఒక ఫ్రెష్ స్టార్ట్కి, ఒక నూతన ఆరంభానికి గుర్తు. ఇవన్నీ ఒక రకంగా మనల్ని మానసికంగా సిద్ధం చేస్తాయి. ఇప్పుడు మనం ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైన అసలైన ఘట్టానికి వచ్చేశాం. అదేంటో అందరికీ తెలిసిందే, ఉగాది పచ్చడి. ఇది కేవలం ఒక వంటకం కాదండి, దానిలో ఒక గొప్ప తత్వశాస్త్రమే దాగి ఉంది. ఉగాది పచ్చడి ఎందుకంత ప్రత్యేకం? ఎందుకంటే ఇందులో 6 వేర్వేరు రుచులు ఉంటాయి. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం. ఈ 6 రుచుల కలయికనే షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచుల సమ్మేళనమే మన జీవితమని చెబుతోంది ఈ పచ్చడి. ఇంతకీ ఈ 6 రుచులు మన జీవితంలోని ఏ ఏ అనుభవాలకు ప్రతీకలుగా నిలుస్తాయి? వాటి వెనుక ఉన్న ఆ లోతైన అర్థమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బెల్లంలోని తీపి మన జీవితంలోని ఆనందాన్ని, సంతోషాన్ని సూచిస్తుంది. చింతపండు పులుపు మనమెదుర్కొనే సవాళ్లను గుర్తుచేస్తుంది. ఇక వేప పువ్వులోది చేదు తప్పించుకోలేని కష్టాలకు, బాధలకు ప్రతీక. పచ్చి మామిడిలోని వగరు జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే ఆశ్చర్యాలకు, ఊహించని మలుపులకు గుర్తు. ఉప్పేమో జీవితంపై మనకున్న ఆసక్తిని, టేస్ట్ని చూపిస్తే, కారం మనలోని కోపాన్ని, ఆవేశాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతం కదా. ఇక్కడ మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఉగాది రోజున మొట్టమొదట తినే పదార్థం ఈ పచ్చడే. దీని అర్థం చాలా సింపుల్. రాబోయే సంవత్సరంలో సుఖాలైనా, కష్టాలైనా, ఆనందమైనా, బాధైనా అన్నింటినీ నేను సమానంగా స్వీకరిస్తాను అని మనకు మనం ఒక మాట ఇచ్చుకోవడంలాంటిది. సరే, జీవితంలోని అన్ని రుచులను స్వీకరించడానికి సిద్ధమయ్యాం. ఇప్పుడు భవిష్యత్తులో మనకోసం ఏం దాగి ఉందో తెలుసుకునే సమయం. దానికోసమే మన పూర్వీకులు పంచాంగ శ్రవణం అనే సంప్రదాయాన్ని పెట్టారు. పంచాంగ శ్రవణం అంటే ఆ సంవత్సరానికి సంబంధించిన గ్రహగతులను, రాశిఫలాలను, ఇంకా దేశానికి సంబంధించిన ముఖ్య విషయాలను పండితులు చదివి వినిపించటం. ఒకప్పుడు ఊరంతా ఒకచోట చేరి ఎంతో ఆసక్తిగా వినేవాళ్లు. మరి ఈ పంచాంగంలో ఏం చెబుతారు? ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వానలు బాగా పడతాయా? పంటలెలా పండుతాయి? అలాగే ప్రతి రాశివారికి జాతకం ఎలా ఉంది? ఇలాంటి ఎన్నో విషయాలను వివరిస్తారు. ఇది ఒక రకంగా రాబోయే సంవత్సరానికి ఒక గైడ్ లాంటిదన్నమాట.
ఓకే, ఇప్పటివరకు మనం ఉగాది తయారీ, పచ్చడి ప్రాముఖ్యత, పంచాంగ శ్రవణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వీటన్నింటి వెనుక ఉన్న అసలు సందేశమేమిటి? ఉగాది మనకు ఇచ్చే అసలైన జీవిత సారమేంటో చూద్దాం. ఉగాది పండుగ మనకు చాలా సింపుల్గా ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది. జీవితమంటే అన్నీ ఉంటాయి. అది రకరకాల అనుభవాల మిశ్రమం. మంచి, చెడు రెండిటినీ ఒకేలా స్వీకరించాలి. రాబోయే కొత్త సంవత్సరాన్ని భయంతో కాకుండా ఒక అవగాహనతో, ఆశతో ఆహ్వానించాలి. ఇదే ఈ పండుగలోని అసలైన ఫిలాసఫీ. ఈ వాక్యం ఉగాది పండుగ సారాన్ని ఒక్క ముక్కలో చెప్పేస్తుంది. మనం రాబోయే సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నామంటే జీవితం మనకు అందించే ప్రతి అనుభవాన్ని, అది తీపి అయినా చేదు అయినా, అన్నింటినీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. మరి ఈ ఉగాది పండుగ మన ముందొక ప్రశ్ననుంచుతోంది. కేవలం పండుగరోజు పచ్చడి తినటమేనా? లేక ఆ పచ్చడిలోని స్ఫూర్తిని రాబోయే 365 రోజులు మన జీవితంలో పాటిస్తామా? ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని, అది ఎలాంటిదైనా సరే, అదే సమభావంతో స్వీకరించగలమా? దీని గురించి ఆలోచిద్దాం. నమస్కారం. ఉగాది ఈ మాట వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ షడ్రుచుల పచ్చడి, కొత్త బట్టలు, ఆ పండగ వాతావరణం. కరెక్టే కదా? కాని మనం ప్రతి ఏటా ఇంత ఘనంగా జరుపుకునే ఈ ఉగాది అనే పదానికి అసలు అర్థమేంటో ఎప్పుడైనా ఆలోచించామా? అది కేవలం ఒక పండుగ పేరేనా? లేకపోతే దాని వెనుక ఏదైనా పెద్ద కథే ఉందా? పదండి, ఈరోజు ఆ విషయాన్ని కాస్త లోతుగా చూద్దాం. సరే, ముందుగా ఈ ఉగాది అనే మాటను కాస్త విడదీసి చూద్దాం. ఇది నిజానికి యుగాది అనే సంస్కృత పదం నుంచి వచ్చిందన్నమాట. ఇందులో యుగ అంటే ఒక కాలం లేదా ఒక శకం. మరి ఆది అంటే మనందరికీ తెలిసిందే, ఆరంభం లేదా మొదలు. సో ఈ రెండూ కలిపితే ఏమైంది? యుగానికి ఆరంభం. సింపుల్. అయితే ఇక్కడొక ప్రశ్నొస్తోంది. యుగానికి ఆరంభం అంటున్నారు, సరే, కాని ఏ యుగానికి ఆరంభం? దేనికిది మొదలు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం మన పురాణాల లోపలికి వెళ్ళాలి. అక్కడే దీని అసలు కథ దాగి ఉంది. అవును, మన పురాణాలేం చెప్తున్నాయంటే ఉగాది కథ అనేది ఏదో చిన్న విషయం కాదు, ఏకంగా ఈ విశ్వం పుట్టుకుతోనే ముడిపడి ఉంది. అంటే ఆలోచించండి, ఇది మన క్యాలెండర్లో ఒక కొత్త సంవత్సరం మాత్రమే కాదు, ఒక కాస్మిక్ ఈవెంట్కు గుర్తన్నమాట. ఈ సృష్టి ఆరంభం గురించి మన పురాణాల్లో ఒక చాలా ముఖ్యమైన శ్లోకం కూడా ఉంది. అదేంటంటే, చైత్రమాసే జగద్బ్రహ్మ ససర్జ ప్రథమే అహని. చూశారా? ఈ ఒక్క వాక్యంలోనే ఉగాది అసలు రహస్యం మొత్తం దాగుంది. మరి ఈ శ్లోకం అర్థమేంటంటారా? చాలా సింపుల్. సృష్టికర్తైన బ్రహ్మదేవుడు ఈ మొత్తం జగత్తును సృష్టించడం మొదలుపెట్టారు. మరి ఎప్పుడు మొదలుపెట్టారు? కరెక్టుగా చైత్రమాసంలో మొదటి రోజున, అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజున. సో ఎవరు, ఏం చేశారు, ఎప్పుడు చేశారు? ఈ మూడింటిని కలిపితేనే మన ఉగాది. అంటే మనకిప్పుడు ఏమర్థమవుతోంది? ఉగాది అంటే కేవలం క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే ఈ సృష్టి అనే మహాకార్యాన్ని మొదలుపెట్టిన రోజు. అందుకే ఇది ఇంత స్పెషల్. ఇదొక మహత్తరమైన ప్రారంభానికి ప్రతీకనమాట. సో ఫైనల్గా చూస్తే యుగానికి ఆది, అదే ఉగాది. ఏ యుగానికి ఆది? ఈ మహాసృష్టి అనే యుగానికి ఆది. సరిగ్గా అందుకే ఈ రోజును సృష్టి ప్రారంభమైన దినంగా భావించి మనం ఉగాది పండుగను జరుపుకుంటాం. ఇప్పుడు ఈ పేరు వెనుక ఉన్న ఇంత లోతైన అర్థం మనకు క్లియర్గా తెలిసింది కదా? అయితే ఇక్కడో చిన్న ప్రశ్న. కొన్ని వేల లక్షల ఏళ్ల క్రితం జరిగిన ఈ సృష్టి ఆరంభాన్ని మనమిప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాలి? దాని అవసరమేంటి? బహుశా మన జీవితంలో మనం తీసుకునే ప్రతి కొత్త అడుగులో, ప్రతి కొత్త ప్రారంభంలో ఆ మొదటి సృష్టిలో ఉన్న ఆ శక్తిని, ఆ స్ఫూర్తిని మనం కూడా తెచ్చుకోవాలనేదే మన పెద్దలు మనకిచ్చిన సందేశం కావచ్చు. ఏమంటారు?